క్రైస్త లాట్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహస్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయ్యిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, చదువుకొనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. ఈ ఉదయ కాలమున అయోగ్యులము, మరి ఆ ఎన్నిక లేనటువంటి మమ్మలను ప్రేమించి ఈ రీతిగా మీ పాద సన్నిధిలో ప్రతి ఉదయమున అయా కూర్చుండబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున అయా మీ శ్రేష్టమైన మాటలు వినటకు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని సర్వదా మీకు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, లోకములో ఉన్నటువంటి ప్రజలు సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించుట ఎప్పుడైతే ప్రారంభించారో, సత్యనామాన్ని ఎరగకుండా, సత్య దేవునిని ఎరగకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానికి మహిమను ఆపాదిస్తూ, అనగా మనుషులకు మహిమను ఆపాదిస్తూ ఉన్నారు, ఒక చెట్టుకు మహిమను ఆపాదిస్తూ ఉన్నారు, ఆ చెట్టుకున్నటువంటి ఒక రాయికి మరి మహిమను ఆపాదిస్తూ, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల రూపములోను, మరి పక్షుల రూపములోను, చతుష్పాద జంతువుల రూపములోను, మరి పురుగుల రూపములోను మరి ప్రతిమలను చేసుకొని దేవుని యొక్క నామాన్ని, సత్య దేవుని యొక్క నామాన్ని ఎరగకుండా ఈ రోజున ప్రతి దానిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆరాధిస్తూ మహిమను చెల్లిస్తూ తమ జీవితాలను, తమ బ్రతుకులను సిద్ధం చేసుకుంటున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు. ప్రియ దేవుని చిన్నంగమ, ఈరోజు ప్రభులు వారు ఎందుకు అట్లాంటి వారి జీవితంలో మరి కార్యములు జరిగించటం లేదు? వారి జీవితాలు ఎందుకు అంతకంతకు అగాధములకు వెళ్ళిపోతా ఉన్నాయి? వారి జీవితంలో ఎదుగుదల అనేటువంటిది లేకుండా పోయింది. వారి జీవితంలో మరి సంతోషము అనేటువంటిది వారు చూడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సకల దుష్టత్వము చేతను, సకల దుర్నీతి చేతను వారు నిండిపోవటానికి గల కారణం ఏమిటంటే, అనేక సంవత్సరములు ప్రభువు వారి కొరకు వేచి ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, తన సత్య వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దుష్టుడైనటువంటి అపవాది చేత వారు బంధింపబడినటువంటి వారై వారు అనేక విధములుగా మరి ఈ లోకములో ఉన్నటువంటి మరి ఒక మనిషిని పాడు చేసేటువంటి సకల విధములైనటువంటి దుష్టత్వము చేత, మరి ఒక మనిషిని పాడు చేసేటువంటి అనేక అవలక్షణాలను పొందుకొని వారు దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని చిన్నంగమ, వారిలో దేవుడు తన యొక్క మంచి మనస్సును ఉంచితే వారు భ్రష్ట మనస్సును వారిలోనికి ఆహ్వానించి
భ్రష్ట మనసు చేత సత్య దేవునిని, నిజమైన దేవునిని మరి ఆరాధించకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి మహిమను చెల్లిస్తూ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానిని ఆరాధిస్తూ ప్రజలు మరి తప్పి తిరుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని చిన్నంగమ, ఆ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆనాడు ప్రభువు యొక్క నామాన్ని ఎరగకుండా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆరాధిస్తూ వారు దేవునికి కోపం పుట్టించిన వారిగా మారారు. అయినప్పటికీ దేవుడు ఊరుకున్నాడండి. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు. మరి తాను తన రూపంలో చేసుకున్న మనుష్యులను మరి నాశనం చేయాలని ఎప్పుడూ అనుకోడు. ఎందుకంటే ఆయన అంత దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ప్రియ దేవుని చిన్నంగమ, అలాంటి దేవుడు మరి వారి జీవితాల్లో ఏ ఏ లక్షణాలను కలిగి దేవునికి దూరం అయిపోయారో మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనంలో తెలియజేశారు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాష, మరి మనిషి ఈ రోజున ఎందుకు పనికిరానటువంటి మరి అది తన జీవితంలో ఏ విధమైనటువంటి మరి ఎదుగుదలకు కానీ అభివృద్ధికి కానీ ఉపయోగపడినటువంటి పనుల మీద మనిషి ఈరోజు మరి అభిలాష చెందుతూ ఉన్నాడు. తనదు కాని దాని కొరకు అభిలాష చెందుతూ ఉన్నాడు. అటువంటి వాటన్నిటిని దేవుడు అంటున్నాడు తుచ్చమైనది, అది నిశ్చయమైనది కాదు. అట్లాంటి తుచ్చమైన వాటి కోసం మనిషి ఈ రోజున మరి తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్త్రీలు ఈ రోజున మనం చూసినట్లయితే మరి స్త్రీలు తమ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే ధర్మ విధిని విధించాడో స్త్రీ పురుషునికి స్వంతము, పురుషుడు స్త్రీకి స్వంతము. కాబట్టి భార్యాభర్తలుగా ప్రభువు వారిని ఏకం చేస్తే ఈ రోజున అట్టి స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారో మనం తెలుసుకోవచ్చును. ప్రియ దేవుని చిన్నంగమ, స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో తమ స్వాభావికమైన మరి ధర్మమును విడిచిపెట్టి దేవునికి విరోధముగా లేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని చిన్నంగమ, ఎంత భయంకరమైనటువంటి భ్రష్ట మనస్సు వారిలోకి వచ్చిందండి. కేవలము ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే నిజ దేవునిని ఎరుగకపోవడమే. అపవాది బంధకముల చేత బంధింపబడి సత్య దేవుని తెలుసుకొనకుండా తమ జీవితాలను అనేక సంవత్సరాలుగా, అనేక యుగాలుగా, అనేక తరాలుగా మరి సత్యదేవుని సత్యనామమును తెలుసుకొనకుండా నిజ దేవునిని ఎరగకుండా వారు ఈ లోకములో భ్రష్ట మనసు కలిగి జీవించారు. అందుకని దేవుడు అట్లాంటి వారిలో ఏ లక్షణాలు ఉంటాయో ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. స్త్రీలు మరి వారి స్వాభావిక ధర్మాన్ని విడిచారు, పురుషులు కూడా వారి స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో మరి తమ యొక్క జీవితాలను, తమ శరీరాలను మలినపరుచుకుంటున్నటువంటి దినాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని చిన్నగమ, అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ప్రియ దేవుని జనాంగమ, ఈ కామముతో కూడినటువంటి ఆలోచనలు ఈ రోజున ఎంతటి భయంకరమైన పరిస్థితులకు దారితీస్తూ ఉందంటే కేవలము కనీసము మరి వారు ఆలోచన విధానాన్ని కూడా, ఆలోచన దాన్ని కూడా కోల్పోయి మరి కామతత్వముతో కూడినటువంటి వారే తమ కన్నుల నిండా కామమును నింపుకొని ఈరోజు చిన్న బిడ్డలుండి 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మనం ఎన్నో వార్తలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి కామముతో కూడినటువంటి వారి మనస్సులు నిండిపోవడానికి గల కారణం ఏంటంటే వారు అపవాది చేత బంధింపబడిన వారై, అపవాది చేత ఈ లోకాధికారి నీవు దేనినైతే ఎక్కువగా అభిలాషిస్తూ ఉన్నావో అట్లాంటి అభిలాషలకు నిన్ను వాడు ఎడిక్ట్ చేస్తూ ఉన్నాడు. దానికి నీవు బందీవైపోయినట్లుగా వాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాక ఈ రీతిగా ప్రజలు చెడిపోయారని దేవుడు ఎంతగానో మరి మరి వేదన చెందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభువు నీకు ఈ విషయాలు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా?
అలాంటి బ్రతుకు ఒకవేళ నీలో ఉందేమో అని. ప్రియ దేవుని జనాంగమా, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనలేకపోయారు గనుక వారు ఈ చెడ్డ కార్యములు చేయడానికి, భ్రష్ట మనస్సు వారిలోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? నిజ దేవునిని వారి హృదయంలోనికి ఆహ్వానించకపోవడమే. సత్యవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, బ్రతికించేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, మరి మనతో కలిసి జీవించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ సత్యనామాన్ని ఎరగకుండా ఈ రోజున ప్రజలు దేవునికి చోటియకుండా వారు దేవునితో వైరము చెంది దేవునిని వ్యతిరేకిస్తూ వారి హృదయాలలో మరి దేవునికి చోటియకపోవడం వలన ఏమైందంటండి, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడంటండి. దేవుడే మరి భ్రష్ట మనస్సు కలిగినటువంటి ఆ ప్రజలను వారి వదిలిపెట్టి వేశాడు. ఎందుకు వదిలిపెట్టి వేశాడు? దేవునికి చోటియటం లేదు. దేవుడు దగ్గరగా వచ్చి, నా కుమారుడా, నా కుమార్తె, ఇది మంచిది కాదు, మరి ఇది చెడ్డది అని చెప్పిన విననటువంటి భ్రష్ట మనసు వాళ్ళకు వచ్చేస్తుంది. ఇట్లాంటి భ్రష్ట మనసు కలిగినటువంటి వారు దేవునికి ఎంత మాత్రమునో మరి చోటియరండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. ఈ రీతిగా దేవునికి చోటి అనలన్నటువంటి వారు మరి సమస్తమైన దుర్నీతి చేత నిండిపోయి ఉంటారు. దుష్టత్వము వాళ్ళ ఉంటుంది. సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, అలాగే లోభము, మరియు సమస్తమైనటువంటి ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిపోతారటండి. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ప్రజల్లో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనము ప్రతి వారిలో మనం చూస్తూ ఉన్నాం. దేవునిని ఎవరైతే మరి తమ మనసులోనికి మరి ఆహ్వానించారో, నిజ దేవునిని తెలుసుకుండా తిరుగుతున్నటువంటి వారిలో ఈ రోజున మనం చదువుకున్నటువంటి ఇవన్నీ కూడా మరి వారి మనసులలో ఉన్నాయి. మరి సమస్తమైనటువంటి దుర్నీతి, దుష్టత్వంతో నిండుకుంటారట. మత్సరం ఉంటుందంట, లోభము, లోభి మరి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తో, మరి అట్లాంటి లోభత్వము చేత, మరి ఈర్ష్య చేత ఒకరి పట్ల ఒకరు ఈర్ష్య కలిగి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. మన పొరుగువాడు పెద్దవాడు అవుతుంటే, మరి దేవునిలో ఎదుగుతూ ఉంటే వాడిని మరి వెనకకు లాగాలని మనం ఈర్ష్య పడుతూ ఉంటాం. మరి అలాగుననే మత్సరము, నరహత్య చేయాలనేటువంటి ఆలోచన, కలహాలు లేపడం, కపటం అనేటువంటి మనస్సు కలిగినటువంటి వారై వైరము చేత ఈ రీతిగా ప్రజలు మరి దేవునిని అంగీకరించకుండా, నిజ దేవునిని తెలుసుకొనకుండా, వారి హృదయాల్లోనికి దేవునిని ఆహ్వానించకుండా వారు భ్రష్ట మనసు చేత చెడిపోయారని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమ, మరి ఈ రీతిగా మరి కపటము, వైరము అనే వాటితో నిండిన వారై ఇంకేం చేస్తారంటండి, కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అవుతారంటండి. దేవుని జనాంగమ, ఎన్ని అవలక్షణాలు వస్తున్నాయండి. నిజ దేవుడు ఎవరు ఎరుగకుండా ఈ లోకములో బ్రతికినప్పుడు మనిషి భ్రష్ట మనస్సు వారిలోకి వచ్చేస్తుంది. సత్య దేవునిని అంగీకరించకుండా సత్య సువార్తను, మరి దేవుని యొక్క మంచి మాటలను మరి ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు, ఆ మంచి కాలంలో, కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో దేవుడు తన వాక్కులను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనిషి ఏ రీతిగా జీవించాలి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి నిజ దేవునిని తెలుసుకొని, మరి ఆ నిజ దేవుడు ఎవరో ఆయనను మాత్రమే ఆరాధించే వారిగా మనము ఉండాలని ప్రభువు అనేక మందితో, అనేక మరి మరి సేవకులు, దైవజనులు, ఎవాంజలిస్ట్, మరి ఈ రీతిగా ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన వార్తను ప్రకటిస్తూ ఉంటే, ఈ రోజున ప్రజలు తమ జీవితాలలో, తమ హృదయాలలో దేవునికి చోటియకుండా భ్రష్ట మనస్సు కలిగి మనం చదువుకున్నటువంటి ఈ చెడ్డ అవలక్షణాలన్నీ కూడా వారిలో నింపేసుకొని ప్రభువుకు దూరమైపోతా ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమ, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని వారు ఎరిగి ఉండి కూడా వాటిని చేయుచున్నారంటండి. ఇట్టి చెడ్డ కార్యములన్నీ చేసిన వారు మరణమునకు పాత్రులు అని తెలిసి కూడా వారు వీటిని అభ్యసిస్తూ ఉన్నారంట.
వాటిని చేస్తూ ఉన్నారంటండి ప్రియ దేవుని జనాంగమా. కాబట్టి ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో వీరు సమ్మతిస్తూ ఉన్నారంటండి. ఈ రీతిగా చెడిపోయిన వారితో భ్రష్ట మనస్సు కలిగిన వారు భ్రష్ట మనస్సులు కలిగేటట్లుగా తమ మంచి వారిని కూడా మరి చెడ్డవారిగా మార్చడానికి వారు ప్రయత్నం చేస్తూ తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమ, ఈ రోజున ప్రభు మనకు తెలియచేసినటువంటి ఈ యొక్క మరి చెడ్డమైనటువంటి ఒక మనిషిని పాడు చేసేటువంటి ఒక కుటుంబాన్ని సహితము మరి నాశనం చేసేటువంటి ఈ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఈ దుష్ట మనస్సు, దుర్నీతి, మరి కలహములు పుట్టించటం, మరి కొండెగాండ్రుగా మారటానికి, మరి వైరమును పుట్టించడానికి, మరి లోబిగా మారటానికి ఈ ఇన్ని రకాలైనటువంటి అవలక్షణాలు మనిషిలోనికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? సత్యవంతుడైన దేవునిని తెలుసుకుపోవడమే. దేవుని భయము, నిజ దేవుని భయము వారిలో లేకపోవడమే. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఇట్లాంటి వారు అనేక మంది మన మధ్య ఉన్నారు. రక్షింపబడినటువంటి నీవు, యేసు నామమును అంగీకరించినటువంటి నీవు, నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి నీవు, ఇట్లాంటి మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు కదా. అట్లాంటి వారికి దేవుని యొక్క మరి సత్యవాక్కును చెప్పి వారి దుష్టత్వములో నుండి వారి భ్రష్ట మనస్సును తీసివేసి మంచి మనస్సుగా మారటానికి దేవుని యొక్క వాక్కులను వారికి వినిపిస్తా ఉన్నావా? వారు విన్నట్లయితే దేవుని మాట వారి హృదయాలను బాగు చేస్తుంది, చెడిపోయిన వారి మనస్సులను బాగు చేస్తుంది. మరి చెడిపోయినటువంటి వారి ఆలోచనలను, మంచి ఆలోచనలను ఆలోచించటానికి అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటలు తమ హృదయాల్లోనికి ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో మరి దేవుడు గొప్ప కార్యమును చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన మధ్య ఉన్నటువంటి ఇలాంటి చెడ్డ హృదయం కలిగినటువంటి వారు స్వాభావిక సిద్ధమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి వారికి సత్య సువార్తను, యేసు వార్తను ప్రకటించవా? నీ మీద ఆ భారమును దేవుడు ఉంచాడు కదూ. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఆయన వాడుకోవటానికి, ఆయనకు ఉపయోగపడే పాత్రగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రీతిగా చెడి పడిపోయినటువంటి వారి కొరకు సత్యవాక్కును ప్రకటించి వారు కూడా యేసునామమును అంగీకరించి యేసునామములో వారు కూడా రక్షింపబడి తమ భ్రష్ట మనసులను, తమ దుర్నీతిని, చెడ్డ ఆలోచనలను, కామతత్వముతో కూడినటువంటి ఆ ఆలోచనల నుండి వారు విడిపింపబడి ఈ రోజున ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రలుగా మారటానికి వారికి కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అట్టి వారిని ప్రభు వద్దకు నడిపించేటువంటి బాధ్యత నీవు తీసుకోవాలని, ప్రభువు ఈ లక్షణాలు కలిగినటువంటి వారు ఒకవేళ నీకు కనపడితే నీవు దేవుని వాక్కును ప్రకటించి వారిని కూడా రక్షించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, ఈ రోజున ప్రజలు చెడ్డ మనస్సు కలిగిన వారై అయా ఇదిగోనైనా సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే వారిగా ఎప్పుడైతే మారిపోయారో అయ్యా వారిలోనికి భ్రష్ట మనసు వచ్చేసింది నాయన. వారు తమ స్వాభావికమైనటువంటి మరి ధర్మమును విడిచిపెట్టారు తండ్రి. అయా నిన్ను వారి హృదయంలోనికి ఆహ్వానించకుండా అనేక రకాలుగా ఈ లోకంలో ఒక మనిషి చెడిపోవడానికి కావలసినటువంటి అనేక అవలక్షణాలను వారు పొందుకొని నీకు దూరమైపోతూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అట్టి వారందరికీ నాయన నీ సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలను లేవనెత్తమని, రక్షింపబడినటువంటి వారు అయా ఇదిగో తండ్రి ఈ అవలక్షణాలు కలిగినటువంటి వారు వారికి ఎదురుపడినప్పుడు వారికి నీ సత్య సువార్తను ప్రకటించేవారుగా వారిని మార్చమని, దుష్టత్వంలో నుండి వారు నైనా దైవత్వంలోనికి మారటానికి సహాయము దయచేయమని, మంచి హృదయం కలిగిన వారే నీ పాదాల చెంత వారు కనిపెట్టువారిగా నేను అందరూ అంతటా రక్షింపబడి అయా నిత్యరాజ్యం పొందుకునే వారిగా మారటానికి సహాయం దయచేయమని, ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈరోజు మేము పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.